బలిగొన్న భయంకర బస్సు ప్రమాదం వెనుక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో పల్సర్ బైక్ పై శంకర్ లేడని తేలింది. ప్రాథమిక విచారణ ప్రకారం శంకర్ ఎర్రస్వామి మద్యం మత్తులో వర్షంలో గ్రానైట్ క్వారీకి వెళ్తుండగా చిన్న టేకూరు వద్ద బైక్ స్పీడ్ అయింది. దీంతో రోడ్డుకు చెరోవైపు శంకర్ ఎర్రస్వామి కింద పడ్డారు. ఈ సమయంలోనే రోడ్డు మధ్యలో ఉన్న బైకును వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి సుమారు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. బైక్ స్కిడ్ అయ్యి కింద పడటంతో డివైడర్ ను ఢీకొట్టి తలకు బలమైన గాయం తగలడంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఎర్రస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బస్సు బ్రేక్ ను ఈడ్చుకెళ్లడం ప్రమాదం జరగడంతో భయపడిన ఎర్రస్వామి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ప్రమాదం జరగడానికి ముందే శంకర్ మృతి చెందాడా లేదా గాయపడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్న పోలీసులు సీసీ ఫుటేజీ, సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా స్వల్ప గాయాలతో పారిపోయిన ఎర్రస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించడంతోనే ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి ముందు బైక్ అదుపు తప్పి కింద పడటం, శంకర్ తలకు గాయమై మరణించడం, ఆ తర్వాత బస్సు రావడం ఇవే ఇప్పుడు కేసులో కీలక అంశాలుగా మారాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణ చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో పల్సర్ బైక్ పై శంకర్ లేడని తేలింది. ప్రాథమిక విచారణ ప్రకారం శంకర్ ఎర్రస్వామి మద్యం మత్తులో వర్షంలో గ్రానైట్ క్వారీకి వెళ్తుండగా చిన్న టేకూరు వద్ద బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో రోడ్డుకు చెరోవైపు శంకర్ ఎర్రస్వామి కింద పడ్డారు. ఈ సమయంలోనే రోడ్డు మధ్యలో ఉన్న బైకును వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి సుమారు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.
బైక్ స్కిడ్ అయ్యి కింద పడటంతో డివైడర్ ను ఢీకొట్టి తలకు బలమైన గాయం తగలడంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బస్సు బైకును ఈడ్చుకెళ్లడం, ప్రమాదం జరగడంతో భయపడిన ఎర్రిస్వామి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ప్రమాదం జరగడానికి ముందే శంకర్ మృతి చెందాడా లేదా గాయపడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులైతే దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. విచారణ చేసే కొద్ది సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి. వైష్ణవి, కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఏదైతే అగ్నికీలల్లో చిక్కుకున్నటువంటి బస్సు, ఆ ప్రయాణికుల ఆహాకారాలు కళ్ల ముందు ఇంకా కనిపిస్తున్నప్పటికీ కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నటువంటి కొన్ని కొత్త అంశాలు సంచలనాత్మకంగా మారాయి. ఏదైతే బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం ఏదైతే 2 వీలర్ పై ప్రయాణిస్తున్నటువంటి శంకర్ ముందు వెళ్తుండగానే బస్సు అతను ఢీకొని ఆ బైక్ని దాదాపుగా కూడా 300 మీటర్లు లాక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో చాలా ఆసక్తికరమైన అంశాలు వచ్చాయి. ముఖ్యంగా కూడా పోలీసులు నిన్న బస్సు ప్రయాణం చేసినటువంటి రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ, ఏదైతే పల్సర్ బైక్ శంకర్ ప్రయాణిస్తున్నటువంటి పల్సర్ బైక్ కానీ, వారు వెళ్ళినటువంటి రూట్స్ కానీ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కొంత పరిశీలిస్తే కనుక మొట్టమొదటిగా కూడా శంకర్ బైక్ పై ఉన్నది ఒకరు కాదు, ఇద్దరు అనేది తేట తెలివైంది. ఒకరు శంకర్ అయితే కనుక బండి డ్రైవ్ చేస్తున్నటువంటిది ఎర్రిస్వామి అని అతని స్నేహితుడు అని తెలుస్తుంది. వీరిద్దరూ కూడా తెల్లవారుజామున గ్రానైట్ క్వారీలోకి వెళ్లేందుకు బయలుదేరి వెళ్తూ కూడా అప్పటి వరకు కూడా మద్యం సేవించి ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకుని ఆ బైక్ పై వెళ్తుండగా అదే సమయంలో వర్షం పడతాం చెనుటేకూరు వద్దకు వెళ్ళేసరికి ఆ బైక్ స్కిడ్ అయ్యి వారు బండి మించి పడిపోయారు. ఏదైతే బండి మీద పడిపోయినటువంటి సమయంలో వెనక ఉన్నటువంటి శంకర్ వేగంగా వెళ్ళి ఆ రోడ్డు మీద దూసుకుంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టి తలకి తీవ్రమైన గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందితే ఎర్రిస్వామి మాత్రం స్వల్ప గాయాలతో రోడ్డుకి మరొక వైపు పడి ఉన్నారు. అంటే వీరిద్దరూ కూడా బండి రోడ్డు మీద పడి ఉంటే రోడ్డు మధ్యలో ఇద్దరు చెరుకో వైపు పడి ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి ఆ వేమూరి కావూరి ట్రావెల్స్ బస్సు ఉందో ఆ వేమూరి కావూరి ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకొచ్చి ఆ బస్సు వేగంగా వచ్చి మధ్యలో పడి ఉన్నటువంటి బండిని డ్రైవర్ లక్ష్మయ్య గమనించకుండా ఆ బండి మీద నుంచి వెళ్ళిపోవటం వల్ల ఆ బండిని 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళాడు. అప్పుడు ఫైర్ అయ్యి బస్సు ప్రమాదానికి గురైంది. అంటే ఖచ్చితంగా కూడా లక్ష్మయ్య ముందుగానే గమనించి ఉంటే కనుక ఆ బస్సు ఆ బైక్ని తప్పించుంటే కనుక ప్రమాదం జరిగి ఉండేది. కానీ బండి వెళుతున్న బండిని అయితే బస్సు ఢీకొనలేదని అయితే దాదాపుగా కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే శంకర ఎవరైతే ఉన్నారో అతను డివైడర్ని ఢీకొని అక్కడ దెబ్బలు తగిలి అతను పడి ఉన్నాడు. అతన్ని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బండిపై ఉన్న రెండో వ్యక్తి ఎర్రిస్వామిని శంకర్ ఫోన్ ఆధారంగా ఎర్రిస్వామి ఫోన్ నెంబర్ సంపాదించి ఎర్రిస్వామి ఎప్పుడైతే బస్సు ప్రమాదానికి గురైందో అగ్ని మంటలు వ్యాపించాయో ఒక్కసారిగా కూడా ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో పడున్నవాడు లేచి పరారైపోయాడు. అయినప్పటికీ కూడా ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తుంటే కనుక
ముందుగానే మేము పడిపోయినప్పుడు బండి రోడ్డు మీద పడిపోయింది. శంకర్ ఒకవైపు పడిపోయాడు, నేను మరొక వైపు పడిపోయాను. శంకర్ బలంగా వెళ్ళి డివైడర్ ఢీకొని అక్కడికక్కడ చనిపోయాడు. నేను స్వల్ప గాయాలతో వెళ్ళి శంకర్ దగ్గరికి వెళ్ళి లోపలనే బస్సు ప్రమాదం జరగటం భయం వేసి పరారైపోయానని చెప్పేసి ఎర్రిస్వామి చెప్పిన ఆధారాలతో బస్సు ప్రమాదానికి శంకర్ కారణం కాదు, శంకర్ ప్రయాణిస్తున్నటువంటి బండిని బస్సు ఢీకొనలేదు. ఆల్రెడీ ముందు జరిగినటువంటి ప్రమాదాన్ని ఎవరైతే బస్సు డ్రైవర్ లక్ష్మయ్య ఉన్నాడో లక్ష్మయ్య గమనించకపోవటం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందనేది వెలుగులోకి రావడం జరిగింది. దీంతో ఇంకా ఫర్దర్గా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అవ్వచ్చు, లేకపోతే పోలీసుల విచారణలో వారి ఫోన్ నెంబర్ల ఆధారంగా అవ్వచ్చు, ఇంకా బస్సు ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తూ ఉన్నారు. అంటే బస్సు ప్రమాదానికి ఇప్పటివరకు కూడా మనం శంకర్ బండి మీద వెళ్తున్నాడు, శంకర్ని ఢీ కొట్టేసి బస్సు ఢీకొని వెళ్ళిపోయిందని చెప్తున్నాం. కానీ అట్లా కాకుండా పోలీసుల విచారణలో తేట తెల్లమైన అంశం ఏంటంటే ముందుగానే ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదాన్ని లక్ష్మయ్య గుర్తించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది అంశం వెలుగులోకి వచ్చింది. ఇక దీంతో పాటుగా బస్సు నిబంధనలకు సంబంధించిన అంశాలు కావచ్చు, బస్సులో ఉన్నటువంటి లగేజీకి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, లేదా బస్సు డ్రైవర్ గతంలో కూడా అతను యాక్సిడెంట్లు చేసిన అనేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అతన్ని కావూరి ట్రావెల్స్ డ్రైవర్గా పెట్టుకొని ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రమాదానికి కారణాలు అయినప్పటికీ కూడా అసలు కీలకమైనటువంటి పరిణామం ఒక కొత్త ట్విస్ట్ ఈ బస్సు ప్రమాదంలో వెలుగులోకి రావడం జరిగింది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ మురళి. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖలీల్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖలీల్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే ఉందో కర్నూలు నిన్న చిన్నటేగు దగ్గర జరిగిన ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేశారు. ప్రస్తుతం మనము స్పాట్ దగ్గర ఉన్నాము. ఈ స్పాట్ దగ్గర చూసి పోలీసులు ఏదైతే ఉందో కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు వేగవంతం చేశారు. అయితే వేగవంతంలో ఈ విచారణలో పలు కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. కొన్ని సంచలనాత్మకమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా బస్సు వేగంతో బస్సు ఢీ కొట్టే సమయానికే పల్సర్ బైక్ పైన కూడా శంకర్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అతను అంతకు ముందు ఒక వెహికల్ వచ్చి ఢీ కొట్టిన తర్వాత అతను అంటే శంకర్ ఒక్కడే కాదు, శంకర్ తో పాటు అతని స్నేహితుడు వెర్రిస్వామి కూడా. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్ ద్వారా ఒకసారి తెలుసుకుంటే శంకర్ తో పాటు ఏదైతే ఉందో ఎర్రిస్వామి కూడా ఇద్దరు కలిసి పెట్రోల్ వేయించుకున్న ఘటన చూసుకుంటే మాత్రము అక్కడ సీసీ ఫుటేజ్ లో చూసుకుంటే 2:20 పెట్రోల్ బంక్ దగ్గర చిన్నటేకు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ లో వేయించుకొని అతను క్వారీ పనులకు వెళ్తున్నాడు, గ్రానైట్ పనులకు వెళ్తున్న సమయం కనిపించింది. అయితే అప్పటికే మధ్యమత్తులో ఉన్న శంకర్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా ర్యాష్ గా ఉండడం కూడా మనకు ఏదైతే సీసీ ఫుటేజ్ విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో శంకర్ ను అంతకంటే ముందే ఏదైతే వెహికల్ గుర్తు తెలియని వెహికల్ ఢీకొనడంతోనే శంకర్ ఒకవైపు ఎర్రిస్వామి మరోవైపు పడి ఉండమని చెప్పేసి కూడా ఒక విచారణ అయితే ప్రాథమిక విచారణలో పోలీసులు అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ ఏదైతే ఉందో అంతకంటే ముందే ఈ స్పీడ్ గా ఏదైతే ఉందో మరి వేమూరి కావేరి ట్రావెల్స్ వచ్చేసి అంత స్పీడ్ గా రావడంతో మధ్యలో పడి ఉన్న బైక్ ను ఒకసారిగా ఈ బస్సు ఈడ్చుకు వెళ్ళడం 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లడంతో రోడ్డుకి రాపిడి రావడంతో ఒకసారిగా పెట్రోల్ బైక్ లో నుంచి పెట్రోల్ లీక్ కావడం, ఒకసారిగా మంటలు రావడంతో ఇదంతా కూడా జరిగిందని చెప్పదు. అయితే బైక్ తో పాటు ఉన్న ఎర్రిస్వామి మరి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి కూడా విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే పోలీసులు ఏదైతే శంకర్ సంబంధించిన ఫోన్ ద్వారా ఎర్రిస్వామిని కూడా అతన్ని పోలీసులు ఫోన్ ట్యాప్ ద్వారా అతని ఆధారంగా పట్టుకోవడం జరిగింది. అయితే పలు అంశాలైతే సంచలనాత్మక అంశాలైతే బయటికి వెలుగులోకి వచ్చాయని చెప్పి తెలుస్తుంది. అంటే శంకర్ అంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం అయితే ప్రాథమిక నిన్నంతా కూడా బైక్ వచ్చేసి ఏదైతే ఉందో బైక్ వచ్చేసి వేమూరి ట్రావెల్స్ కు వేమూరి కావేరి ట్రావెల్స్ కు ఢీకొనడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అయితే ఎప్పుడైతే ఎర్రిస్వామి ఆ తర్వాత వచ్చేసి డ్రైవర్ సంబంధించిన వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించిన వ్యక్తి పోలీసుల అదుపులోకి రావడంతో ఇమీడియట్లీగా అక్కడ ఏదైతే పలు సంచలనాత్మక అంశాలు అయితే బయటికి రావడం జరిగింది. అంతకంటే ముందే ఒక బైక్ పై వెళ్తున్న శంకర్ ను ఎర్రిస్వామిని ఒక గుర్తులేని వాహనం ఢీకొనడంతో అతను రోడ్డుకు అవతల వైపు పడి అతను చనిపోవడం జరిగింది. శంకర్ మరోవైపు ఎర్రిస్వామి కొన్ని గాయాలతో కావడంతో ఇటువైపు వేరే డివైడర్ కి ఇటువైపు పోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మధ్యలో పడి ఉన్న ఏదైతే ఉందో ఈ బైక్ ద్వారా కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అతివేగంతో రావడంతో బైక్ రోడ్డు మధ్య భాగంలో ఉన్న నేపథ్యంలో అతనికి అక్కడికి కనిపించకపోవడము, వర్షం ఒకవైపు పడడంతో ఈడ్చుకెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రోడ్డు ఈడ్చుకెళ్లడంతో ఏదైతే ఉందో మంటలు వ్యాపించి పూర్తి స్థాయిలో దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా వచ్చేసి ప్రమాదం జరిగినంటే ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఏదైతే ఉందో
ఎర్రిస్వామి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం పోలీసులు అయితే ప్రమాదం ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే వేగవంతం చేయడం నేపథ్యంలో పలు కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే ఉందో డిఐజీ కోయ ప్రవీణ్ రీకన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ ఏం జరిగిందని దానిపైన ఇప్పటికే పోలీసులు విచారణ కూడా చేపట్టాలని తెలుస్తుంది. మొత్తం చూస్తే మరి కొద్ది గంటలు మాత్రం ఏదైతే ఉందో దీనిపైన ఏదైతే ఉందో నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది పోలీసులు చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.